ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే, దేవుని ప్రజలు దేవుని మాట వినిన ఎడల వారికి కీడు చేయక మేలు చేస్తానని యిర్మీయా ప్రవక్త ఇజ్రాయేలీలకు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, కుమ్మరి చేతిలో ఉన్న జిగటమన్నుతో సారెపైన ఏ విధముగా అందమైన కుండలను చేయుచున్నాడో, నేడు నీవు కూడా దేవుని చేతిలో ఉన్నట్లయితే ఆయన నిన్ను కూడా విమోచించి ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన రూపంలోకి నిన్ను మార్చును గనుక తక్షణమే నీ జీవితమును ఆయన చేతులకు అప్పగించుకుంటే, ఆయనకు సంపూర్ణ విధేయతను చూపితే గనక ఆయన నిన్ను అద్భుత రీతిలో ముందుకు నడిపిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మనము దేవుని చేతిలో ఉంటే జరిగే కార్యాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు మొదటిగా మనము స్వస్థతను పొందుకుంటాము. ఆయన చేతి స్పర్శ ద్వారా మనము స్వస్థతను పొందుకునే వారముగా ఉన్నామని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆశీర్వదించబడతాము. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన చేతులుంచి వారిని ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనకు కలిగిన గాయములు కట్టబడతాయంట. ఎవరైతే గాయపడిన స్థితిలో ఉంటారో ఆయన హస్తము ద్వారా వాటిని కడతానని, ఆయన చేతి స్పర్శ ద్వారా వాటిని కట్టుతానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నటికీ నశించిపోమంట. దేవుని చేతిలో ఉన్నవారు ఎప్పటికీ నశించిపోరని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిత్య జీవము ఇచ్చుచున్నాడు గనుక అవి ఎన్నటికీ నశించిపోవంట. దేవుని చేతిలో మనం ఉంటే గనుక ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఎన్నటికీ నశించిపోరు అని ఆయన చేతి నుంచి ఎవరు వాటిని అపహరించరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఐదవదిగా ఆలోచన చేసినట్లయితే అపహరింపబడమంట. నా ప్రియ సహోదరులారా, దేవుడు చేతిలో మనం ఉంటే కనుక ఎవరు కూడా మనల్ని అపహరించరంట. ఎందుకంటే అందరికన్నా గొప్పవాడు మన తండ్రి కనుక ఆయన చేతిలో నుండి మనల్ని ఎవ్వరిని అపహరింపలేరు అని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆరవదిగా మనం ఆలోచన చేసినట్లయితే లేవనెత్తబడదమంట. మనము అగాధములో ఉన్నను, చీకటి సంబంధమైన క్రియలలో మనం ఉన్నను, ఏ స్థితిలో మనము పడి ఉన్నను కూడా దేవుడు మనల్ని ఆయన చేతితో పట్టుకుని లేవనెత్తుతాడని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిలువబడదమంట. ఆయన చేతిని మనం పట్టుకున్న ఎడల లేదా మన చేతిని ఆయన పట్టుకుంటే మనం ఎక్కడా పడిపోకుండా నిలువబెడతానని మనల్ని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని చేతిలో మనము ఉంటే గనుక మన జీవితంలో అనేకమైన కార్యములను, అనేకమైన ఆశీర్వాదములను మనము చూసేవారముగా ఉంటాము. నా ప్రియ సహోదరులారా, నీవు ఈ లోక సంబంధమైన క్రియలతో నీవు కొట్టుమిట్టు ఆడుతున్న పరిస్థితులలో నీవు దేవుని చేతిని కనుక నీవు పట్టుకున్నట్లయితే, ఆయన చేతికి నీ జీవితాన్ని నీవు అప్పగించినట్లయితే, కుమ్మరి ఏ విధముగా అయితే తన చేతిలో ఉన్న జిగటమన్నుతో ఒక అందమైన కుండలను ఏ విధముగా చేస్తాడో, ఒక మంచి ఉపయోగకరమైన కుండలను ఏ విధముగా చేస్తూ ఉన్నాడో, మన దేవుడు కూడా మన జీవితాన్ని మనకు ఉపయోగకరమైన విధముగా అందమైన రీతిగా దాన్ని మరుస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు కుమ్మరి గనుక సారెపై నిన్ను మంచి రూపంలో చెక్కడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ దినాన్నే, ఈ క్షణాన్నే నీవు నీ జీవితం ఆయన చేతులకు అప్పగించుకొని ఆయనకు నీవు సంపూర్ణమైన విధేయతను నీవు చూపినట్లయితే కనుక ఆయన నిన్ను అద్భుత రీతిలో, ఆయనకిష్టమైన రీతిలో నిన్ను మలుచుకొని నీ జీవితాన్ని ఒక అందమైన రీతిలో నడపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి
ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఇదనాన తండ్రి, నీ చేతిలో మేముంటే ప్రభా ఏ విధముగా మా జీవితము మార్చబడుతుందో ప్రభా, అయా నీవు మాకు నేర్పిన విధానానికి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. అయా నీ చేతిలో మేముంటే కనుక తండ్రి, అయా మమ్మల్ని ఎవ్వరు అపహరించరంట తండ్రి, ఎన్నటికీ మేము నశించిపోమంట ప్రభా. అయా మేము ఏ స్థితిలో పడిపోయినను కూడా నీవు లేవనెత్తుతావని యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. అయా నీ చేతి నీడలో మేము ఉండడానికి, అయా నీ చేతిలో మేము ఉండడానికి ప్రభా అట్టి కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ దినమంతయు నీ చల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరచండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారంగా మేము ఉండడానికి సహాయం దయచేయమని చిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.